తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలుగుదేశం పార్టీ నేటితో 44 వసంతాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై దశాబ్దాల రాజకీయ తుఫాన్లను తట్టుకుని నిలబడడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక విశిష్ట అధ్యాయం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మహోన్నత నినాదంతో తెలుగువారి గౌరవాన్ని ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న ఈ పార్టీని ప్రారంభించారు. అప్పటి వరకు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలను సామాన్యుడి చేరవేసి ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన ఉద్యమంగా టీడీపీ ఆవిర్భవించింది. పార్టీ పుట్టుకే ఒక సంచలనం. కేవలం 9 నెలల్లోనే ప్రజా అభిమానాన్ని సొంతం చేసుకుని 1983లో అధికారాన్ని అందుకోవడం దేశ రాజకీయాల్లోనే అరుదైన ఘట్టం. విద్యావంతులు, యువత, బీసీలు, దళితులకు రాజకీయాల్లో స్థానం కల్పిస్తూ సామాజిక సమీకరణాలు మార్చిన పార్టీగా టీడీపీ గుర్తింపు పొందింది. రాజకీయాల్లోకి కొత్తగా తరాన్ని తీసుకువచ్చిన ఎన్టీఆర్ దూరదృష్టి ఈరోజు కూడా పార్టీకి బలమైన పునాదిగా నిలుస్తోంది. పేదవాడి కడుపు నిండాలి, ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఉండాలి అనే లక్ష్యంతో ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, జనతా వస్త్రాలు వంటి పథకాలతో ఆయన అందగా కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, విద్యా అవకాశాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవన్నీ ఆ కాలంలోనే విప్లవాత్మక నిర్ణయాలుగా నిలిచాయి. కాలానుగుణంగా మారుతూ ఆధునిక అభివృద్ధి వైపు అడుగులు వేసిన టీడీపీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరో రూపాన్ని సంతరించుకుంది. 1995లో పార్టీ బాధ్యతలు చేపట్టిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. హైదరాబాద్ను అంతర్జాతీయ ఐటీ హబ్గా నిలబెట్టి భారతదేశాన్ని గ్లోబల్ మ్యాప్పై నిలిపిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. గ్రామీణాభివృద్ధి నుండి హైటెక్ నగరాల వరకు సమగ్ర అభివృద్ధికి రూపకల్పన చేసిన దార్శనిక నాయకత్వం ఆయనదే. జాతీయ రాజకీయాల్లోనూ టీడీపీ తనదైన ముద్రను వేసింది. ఎన్టీఆర్ కాలంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించగా అనంతరం చంద్రబాబు నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ ప్రభుత్వాల ఏర్పాటులో పార్టీ కీలక పాత్రను పోషించింది. ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన దేశ రాజకీయాలలో కింగ్ మేకర్గా ఎదిగిన అరుదైన గౌరవం టీడీపీకి దక్కింది. కాలం మారినా, సవాళ్లు మారినా పార్టీ తత్వం మాత్రం మారలేదు. ఎన్నో ఒడిదుడుకులు, రాజకీయ సంక్షోభాలు, ప్రతిపక్షంలో గడిపిన దీర్ఘకాలం ఇవన్నీ టీడీపీ ప్రయాణాన్ని మరింత దృఢంగా మార్చాయి. ప్రత్యేకించి 2009 నుండి 2014 వరకు, అలాగే 2019 నుండి 2024 వరకు ఎదుర్కొన్న రాజకీయ పరీక్షలు పార్టీ శక్తిని మరింత పెంచాయి. నాయకత్వంపై ఒత్తిడి, కార్యకర్తలపై వేధింపులు ఇవన్నీ ఎదురైనా కేడర్ మాత్రం చెక్కుచెదరలేదు. తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని అధికారంలోకి రావడం టీడీపీ పట్టుదలకు నిదర్శనం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్ని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి
నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నా ధ్యేయం. కుల మత ప్రాంత భేదాలు లేకుండా అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉండగా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర నిర్మాణానికి కొత్త దిశ దొరికింది. నవ్యాంధ్ర నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ ఇవన్నీ మరోసారి రాష్ట్రాన్ని ముందంజలో నిలబెడుతున్నాయి. అదే సమయంలో యువ నాయకుడు నారా లోకేష్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తూ యువతను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. యువగళం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతూ పార్టీ బలాన్ని పెంచుతున్నారు. టీడీపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది కోట్లాది మంది తెలుగువారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. కార్యకర్తలే పార్టీ బలం, వారి త్యాగాలే పార్టీ విజయానికి కారణం అనే భావనతో ప్రతి ఆవిర్భావ దినోత్సవాన్ని కుటుంబ పండుగగా జరుపుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మన ఇంటి పండుగగా ఈ వేడుకను భావిస్తూ ప్రతి కార్యకర్తకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమే. 35,000 కిలోమీటర్ల మేర ఎన్టీ రామారావు గారు రోజు చైతన్య యాత్ర ఒక రికార్డు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక రికార్డు. డబ్బున్న వాళ్ళకు కాదు, చదువుకున్న వాళ్లకు సీట్లు అనేది మరో రికార్డు. సామాన్యులకి, ఉద్యోగుల్ని, యువకుల్ని, డాక్టర్ని, లాయర్లని, టీచర్ని ఎమ్మెల్యేలుగా చేసిన పార్టీ మన పార్టీ. ఇలాంటి రికార్డులే కాకుండా ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసి దేశ చరిత్రలో మరెక్కడ కూడా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అలాంటిది ప్రజలు ఉద్యమం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పెట్టారంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇలా ఒకటి కాదు, 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలు, ఎన్నో రికార్డులు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకం. దేశ రాజకీయాలకే దిక్సూచిగా మారిన ఒక ప్రాంతీయ పార్టీ. ఏదైనా ఏ పార్టీకి అలాంటి రికార్డు లేదు. అలాంటి రికార్డు తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం సత్తా. ఇది పవర్ఫుల్ జెండా ఆఫ్ పవర్. అదే మనకిచ్చిన సైకిల్ స్పీడ్. సైకిల్ చూస్తే మీకు జోరు పెరుగుతుంది, జెండా చూస్తే స్ఫూర్తి వస్తుంది. ఆ స్పీడే 44 సంవత్సరాలు ఈ పార్టీ నడిపించింది. తెలుగుదేశం పార్టీ పుట్టుక. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ పుట్టుక తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ సిద్ధాంతం ఈరోజు కూడా పార్టీ ప్రతి అడుగులో ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 1982 మార్చి 29న కరెక్ట్గా మధ్యాహ్నం 2:30 దేశ రాజకీయాలు మార్చిన చరిత్ర ఒక తెలుగుదేశాంది.
నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుల ఆత్మగౌరవం కోసం నిలబడుతుంది, నాది తెలుగుదేశం పార్టీ అని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు గర్జించిన గొప్ప రోజు. తెలుగు జాతి కోసం జన్మించిన పార్టీ మన తెలుగుదేశం. తెలుగు వారి గుండె చొప్పు తెలుగుదేశం. మానవతానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆ సాహసం చేయలేదు. బండెక్కి 9 నెలలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 35,000 కిలోమీటర్లు చైతన్య రథంలో తిరిగిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. అంతేకాదు, ఇంటిలో ఆయన కొడుకులు పెళ్ళుంటే మనందరి బాలయ్య, నా ఒక్కడ ముద్దల మావయ్య. బాలయ్య బాబు గారి పెళ్లి ఒక పక్కన, ఇంకో పక్కన రామకృష్ణ గారి పెళ్లి ఇంట్లో ఉన్నా కూడా ఆయన పెళ్లికి రాలేదు. ఒక పవిత్ర బాధ్యత నేను చేస్తున్నాను, నేను బయటికి వెళ్ళాను, గెలిచిన తర్వాతనే ఇంటి గడప తొక్కుతానని చెప్పిన గొప్ప వ్యక్తి మన అన్న ఎన్టీఆర్.